రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులను ఎంతకాలంగానో ఊరిస్తున్న నోటిఫికేషన్ గురించి మంచి సమాచారం, మంచి శుభవార్త అందినట్లే ఏపీ డిఎస్సికి లైన్ క్లియర్ అయినట్లే. గవర్నమెంట్ చెప్పినట్లు ఈ నెలలోనే నోటిఫికేషన్ ఉండవచ్చు. ఎందుకంటే దగ్గరగా వచ్చి వెళ్ళిన డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేయడం వల్ల ఈ వాయిదా పడింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఎస్సీ వర్గీకరణ కోసం సుమారుగా 100 రోజులు అధ్యయనం చేసి ఏ కేటగిరీలుగా ఎస్సీలను ఉంచాలి అనే అధ్యయనాన్ని సిఎస్ గారికి నిన్న నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను అధ్యయనం చేసి ప్రభుత్వము వచ్చే బుధ గురువారాల్లో అసెంబ్లీలో ప్రకటన ముఖ్యమంత్రి గారే స్వయంగా చేయనున్నట్లు పత్రికల ద్వారా సమాచారం. అయితే ఆల్రెడీ ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశాల్లోనే ఈ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ప్రకారము బిల్లు పెట్టి వర్గీకరణ చేసి గవర్నర్ ద్వారా ఆమోదింపజేసి తదనంతరం వచ్చే నోటిఫికేషన్లలో ఈ ఎస్సీ వర్గీకరణ ప్రకారము నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అందువల్ల ఏపీ అభ్యర్థులకు, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్నారు కదా. ఈ డిఎస్సి అభ్యర్థులకు ఈ వర్గీకరణ తొలగినట్లయితే, ఈ వర్గీకరణ జరిగిపోయినట్లయితే డిఎస్సి వేయడానికి మార్గం సుగమం అవుతుంది. అందువల్ల ఏపీ డిఎస్సికి లైన్ క్లియర్ అయినట్లే. ఈ నెలలోనే ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు పెట్టి ప్రభుత్వం ఆమోదింపజేసి వర్గీకరణకు చట్టబద్ధం చేయనున్నట్లు సమాచారం పత్రికల ద్వారా. అందువల్ల ఈ నెలలోనే డిఎస్సి కూడా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వీలైనంత తొందరగా తమ ప్రిపరేషన్ను ప్రారంభించి డిఎస్సికి సన్నద్ధం అవుతారని సమాచారం. తెలంగాణలో చూసుకుంటే ఎస్సీ కమిషన్, వర్గీకరణ కమిషన్ నివేదిక ఇచ్చిన మరుసటి 2-3 రోజుల్లోనే అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదింపజేసి వర్గీకరణ బిల్లును చట్టబద్ధం చేశారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కరోజు బిల్లును ప్రవేశపెట్టి సమాప్తం చేయవచ్చు. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు అలర్ట్గా ఉండండి.